ఓ క్రైస్తవ సమాజమా, నేడు నశించిపోతున్నటువంటి ప్రార్థన ఆత్మను, ప్రార్థన విలువను మరచిపోయినటువంటి క్రైస్తవుడిగా బ్రతకటం కన్నా, ప్రార్థన ద్వారా విజయాలను, ప్రార్థన ద్వారా కార్యములను, ప్రార్థన ద్వారా ఆత్మలను సంపాదించినటువంటి అనేక విధములైనటువంటి సాక్ష్యములు, అద్భుతాలు మన దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యము ప్రార్థనను విడిచిపెట్టి, ప్రార్థన లేకుండానే దేవుని యొక్క పరుగును ముట్టించాలని లేదా సువార్తను అందించాలని ప్రయత్నిస్తూ లోకంలో దేవుని పేరును అపహాస్య పాలు, నవ్వుల పాలు చేసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. అయితే మనకు తెలిసినటువంటి కొందరు భక్తులు ప్రార్థనలోనే గడిపి, ప్రార్థన ద్వారా అనేక ఆత్మలను సంపాదించి కనుమరుగైనటువంటి దేవుని కృపను తిరిగి అనేకుల యొక్క జీవితాల్లో నింపినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి మనము కూడా ప్రార్థనను మరవక, ప్రార్థన చేత దేవుని మహిమను అపహాస్య పాలు కాకుండా వాగ్దానపూర్వకమైనటువంటి కృపను అనేకులకు అందించే విధంగా మనం ఉండాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.